It'll be hard to hold it throughout the session. Sorry. We'll see. Yeah. Okay. So జ్ఞానస్వరూపిణి మనం జ్ఞానస్వరూపిణి అనుకున్నప్పుడు మనం ఈ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు అధ్యయనం గురించి మనం దీనికి యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా ఒక పేరే అనుకున్నాము. ఇది ధ్యాన జ్ఞాన భక్తి యోగ అద్వైతార్థము అని. సో మేడం చెప్పినంత అద్వైతార్థమే అయినా మనం ఆ స్పెసిఫికేషన్ ధ్యాన జ్ఞాన అని తగిలించడానికి భక్తి యోగానికి ఒక అర్థం ఉందన్నమాట. సో అందులో జ్ఞాన అన్నదానికి ఒక పూర్తి అర్థం ఈ జ్ఞాన స్వరూపిణి కేటగిరీ అది. అండ్ దెన్ 46 to 50 ఈ శ్లోకాలు 46 to 55 సెట్ ఆఫ్ శ్లోకాస్ లో కూడా మనకి కైండ్ ఆఫ్ 46 and 50 వచ్చేటప్పటికి మోర్ ఆఫ్ ఇది 46 వచ్చి కాస్త ప్రిల్యూడ్ కింద ఉంటుంది. అండ్ దెన్ 50 వచ్చేటప్పటికి సమరైజేషన్ ఆఫ్ ద డిఫైనింగ్ పాత్ కింద ఉంటుంది. జ్ఞాన మార్గం అంటే తత్వం అంటే ఏ విధంగా ఉండాలి అన్నదానికి. సో దోస్ టూ ఆర్ డిఫరెంట్. అండ్ దెన్ ది రెస్ట్ ఆఫ్ దెమ్ 47, 48, 49 వచ్చేటప్పటికి అవన్నీ కూడా కేవలం మనం అంటే మన దైనందిక జీవితంలో స్పిరిచువాలిటీని అప్లై చేసుకుంటూ ప్రాగ్మాటిక్ స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ జీవించాలి అని అంటే ఏ విధంగా ఉండాలి, అది ఏమేమి చేయకూడదు అన్నది లిస్ట్ అంతా ఉంటుంది అనమాట. సో దట్స్ హౌ దిస్ కేటగిరీ ఈస్ ఆర్గనైజ్డ్ అది. అండ్ ఫర్ అ చేంజ్ ఐ హావ్ ఆల్సో మేడ్ ఎ లిస్ట్ ఆఫ్ ఇది టాబూస్, వాటి యొక్క సారాంశం, అది ద కీ వర్డ్స్ అవుట్ ఆఫ్ దోస్ 3 శ్లోకాస్. అండ్ chat window to everyone. Okay. గుణగణాల నుంచి మనకి మనలో ఉన్న గుణగణాలు చెప్తున్నాయి ఇక్కడ, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న విషయం. ఎక్కువ ఎలా ఉండకూడదు అనేది, ఎలా ఉండకూడదు అంటే మనలో మన యొక్క పెరుగుదలకి ఏమేమి అడ్డం వస్తాయి అనే దాని గురించి డిస్క్రైబ్ చేసుకుంటూ అది. సో చాట్ విండోలో ఆ ట్యాబూస్ అన్ని లిస్ట్ చేశాను. ఒక 10-15 వచ్చినట్టుంది, 15 అది. సో అవన్నీ మీరు పార్టీ చేస్తే ఇక యూ విల్ బ్లేమ్ ఆల్ బీయింగ్స్. అండ్ లేదమ్మా మైక్రోఫోన్ అండి. ఓకే, చాట్ విండోలో సారాంశం లిస్ట్ చేసి పెట్టాను అన్నమాట, కీవర్డ్స్ అన్ని కూడా. అది నువ్వు చాట్ మీద కొడితే వస్తుంది, చూడవచ్చు లిస్ట్ అది. బట్ ఎనీవే విల్ గెట్ టు దెమ్ లేటర్. గెటింగ్ బ్యాక్ టు దిస్ శ్లోకాస్. సో ఫస్ట్ ధార్మిక్ వే ఆఫ్ లైఫ్ అంటే జ్ఞాన అనుకున్నాం కదా. జ్ఞానాన్ని అంటే మనకి భక్తి యోగం ద్వారా ఆబ్వియస్లీ అంటే వి కైండ్ ఆఫ్ డిస్కసెస్ భక్తి యోగం ద్వారా యు ఆర్ ఎవాల్వింగ్ ది ఎనర్జీ. బట్ కేవలం అనాహత చక్ర ఒకటే ఎవాల్వ్ అవుతుంది, రైజ్ అవుతుంది. బట్ దానికి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుని ప్రాక్టీస్ మొదలు పెడతారో దెన్ యు ఆర్ రైజింగ్ ద కుండలిని ఆల్ వే ఫ్రమ్ ద బాటమ్. అండ్ దెన్ వెన్ యు యాడ్ జ్ఞాన ఇట్ అలౌస్ యూ టు వాక్ ద రైటియస్ పాత్స్ ఇన్ లైఫ్, అది. సో దట్స్ ది జ్ఞాన పాత్. సో ఆ జ్ఞాన పాత్ ఆర్ ది ఫండమెంటల్ వేస్ ఆఫ్ లైఫ్, లేదా ధార్మిక్ వే ఆఫ్ లైఫ్, లేదా సింప్లిస్టికలీ పుట్ ది జస్ట్ వే ఆఫ్ లైఫ్ అన్నది చూద్దాం. ఫస్ట్ 46 శ్లోకం అండి. నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్ నిరీశ్వర నీరాగ రాగమదని నిర్మద మదనాశిని, అది. సో అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ శ్లోకాస్ అన్నింటిలో కూడా అన్ని కూడా దర్ కైండ్ ఆఫ్ డిఫైన్డ్ యాజ్ పొలారిటీస్, అది. అంటే గుడ్ అండ్ బ్యాడ్ అని అనుకుంటూ ఉంటాము, పాజిటివ్ నెగిటివ్ ఆ టైప్లో ఈ శ్లోకాలన్నీ కూడా ఏది ఒక పాజిటివ్ అంటే ఒక నిర్మోహన ఉంటే అది నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి మోహనాశిని, అంటే ప్రతిదీ ఒక ఫ్యాక్టర్ అంటే ఒక క్వాలిటీని చెప్పడం, దాన్ని ఎనర్జీ తోటి ఏ విధంగా నాశనం చేస్తాం అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తూ నడిచినాయి అనమాట. సో ఇట్ టాక్స్ అబౌట్ దట్ పొలారిటీస్ ఆర్ ఒక క్వాలిటీ అండ్ దెన్ హౌ యూ క్యాన్ ఓవర్కమ్ దట్ క్వాలిటీ, అది. సో ఆ విధంగా నడుస్తాయి, అది. నిష్కారణ, సో ఫస్ట్ నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్ నిరీశ్వర నీరాగ రాగమదని నిర్మద మదనాశిని, అది. ఇది ప్రిల్యూడ్ శ్లోకం అనుకున్నాము. సో నిష్కారణ అంటే ఈ శ్లోకంలో నాట్ జస్ట్ అంటే హ్యూమన్ క్వాలిటీస్ అని కాదు, బట్ శక్తి యొక్క పూర్తి ఆవిర్భావం కానీ దాని యొక్క శక్తి యొక్క క్వాలిటీ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉంది, అది. శక్తి అంటే నాట్ జస్ట్ ఎనర్జీ అని, బట్ ది ఎగ్జిస్టెన్స్ అంటే ది మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ ఎనర్జీ, శక్తి యొక్క మేనిఫెస్టేషన్, అది మన జీవిస్తున్న దాంట్లో. అది ఏ విధంగా ఉంది అన్నదానికి నిష్కారణ. ఇట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎనీ పర్టిక్యులర్
కాజ్ లేకపోతే రీజన్, బట్ ఇట్ అంటే ఏదో ఒక కారణం చేతో ఆవిర్భావం జరగలేదు. బట్ అంటే కారణం బెనిఫిట్స్ అలా కాదు, బట్ దెర్ ఈస్ ఎ పర్పస్ బిహైండ్ ద హోల్ థింగ్. అంటే దెర్ ఈస్ ఎ హోల్ జీవన్ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, కర్మ ఏది రాగపాషాఢ్యాలు లేకపోతే కర్మలు ఎందుకని మూటగట్టుకుంటాం, ఎందుకని దెర్ ఈస్ దట్ సైకిల్ ఆఫ్ ద హోల్, దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ ద హోల్ ప్రాసెస్. అది సో ఆ విధంగా దానికి అనుగుణంగా ఈ ఎనర్జీ ఆర్ ఈ యూనివర్స్ అంతా కూడా ఆవిర్భావం అయింది. అది నిష్కారణంగా అంటే వితౌట్ ఎనీ ఏది బెనిఫిట్స్ ఆర్ ఎనీథింగ్, బట్ ఫర్ పర్టికులర్ ఫర్ ఎ పర్పస్. అది నిష్కళంక, అండ్ దట్ ఎనర్జీ ఆర్ దట్ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎనీ పోలరైజేషన్స్. అది దెర్ ఇస్ నథింగ్ లైక్ గుడ్ ఆర్ బ్యాడ్, అలా వితౌట్ ఎనీ బ్లేమ్, కళంకం లేకుండా. అది అండ్ నిరుపాధి ఉపాధి. అండ్ అందులో అంటే మనం హ్యూమనాయిడ్ అంటే మన హ్యూమన్ ఫార్మ్స్ గురించి రిలేట్ చేసుకున్నప్పుడు నిరుపాధి అంటే ఉపాధి, బాడీ ఈజ్ ది ఎక్విప్మెంట్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అవర్ ఎవల్యూషన్. అది బాడీ అని అనగానే బాడీ అంటే ద ఫిజికల్ ఫామ్ ఒకటే కాదు, బాడీ అంటే అందులో ఉన్న ది ఎనర్జీ బాడీ, అండ్ దెన్ ది ఎనర్జీ బాడీ టు ద స్పిరిచువల్ బాడీ, అండ్ దెన్ ది చక్రాస్ అండ్ nadis that evolve, that help with the evolution of that body through the energies. అది నిరుపాధి. అలాగే ఈశ్వర అని అంటే ఇందాక ఏదైతే యూనివర్స్ అని అనుకున్నామో దట్ హ్యాస్ ఫార్మ్డ్, ఆ యూనివర్స్ నే ఈశ్వర తత్వం కింద కొలుస్తున్నారు. ది ఎవర్ పర్వేడింగ్ కాన్షియస్ ఎనర్జీ దట్ ఎగ్జిస్ట్, అంటే దట్ వితౌట్ ఎ ఫార్మ్ ఆర్ that's unmeasurable or undefinable. That which is everything is that Shivam or ఈశ్వర తత్వం. అలానే నీరాగ, మనం ఇంతకుముందు కొన్ని శ్లోకాల్లో చదువుకున్నాము నీరాగ అంటే రాగ పాసాఢ్యాలు లేకుండా ఎలా ఉండాలి అని. అలాగే నీరాగ అంటే ఎటువంటి రాగాలు లేకుండా, అంటే మనకి సహజంగా రాగాలు అనేటప్పటికీ ఈ కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలు అని అనుకుంటాము. సో అవేవీ లేకుండా వాటన్నిటి నుంచి విడిపడి ఏ రాగాలు లేకుండా అంటే అంటకుండా ఉన్నదే నీరాగ అనే తత్వము. అది అలాగే రాగమదని, అది రాగాలు లేని తత్వం అంటే రాగాలన్నీ ఉన్నప్పుడు దాని నుంచి మనకి ఆ సఫరింగ్ వస్తుంది. అది ఆ సఫరింగ్ నుంచి లేకుండా ఉండగలగటం ఆర్ లెట్టింగ్ ఆఫ్ దట్ సఫరింగ్ త్రూ ఈ అధ్యయనం, ఈ ప్రాసెస్ అని అనుకుంటున్నాము కదండి. అది మదనం అంటే అంతర్మదనం జరిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తుందని. అది ఆ విధంగా రాగమదని ఎప్పుడైతే ఆ రాగాలన్నిటినీ కూడా we could let go of those అని. అది అండ్ దెన్ నిర్మద అంటే ది క్వాలిటీ ఆఫ్ హంబుల్నెస్ అని. అది అండ్ ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు మదనాశిని. అది దెన్ ఇట్ అలౌస్ యూ టు లెట్ గో ఆఫ్ ఆల్ ది ఈగోస్. అది అండ్ జస్ట్ బి ఏ హ్యూమన్ బీయింగ్. అది అక్కడ మనం బి ఏ హ్యూమన్ బీయింగ్ అని అన్నా లేకపోతే సూపర్ హ్యూమన్ అనుకున్నా ఏదైనా అనుకోవచ్చు. జస్ట్ బి ఏ హ్యూమన్ అనుకున్నప్పుడు మనం కేవలం హ్యూమన్ తత్వాన్ని అంటే మనిషి యొక్క జీవుడి యొక్క క్వాలిటీస్ని క్యాపబిలిటీస్ని తక్కువ చేసినట్టు. అంటే మనకు ఒకటి ఉంది, క్యాజువల్గా మనం ఏమైనా తప్పు చేసినప్పుడు సహజంగా మనకి ఐటీ షాప్స్లో ఇట్లా ఎక్కువ వాడుతూ ఉంటాం, జస్ట్ బీయింగ్ ఆర్ జస్ట్ ఏ హ్యూమన్ అని. అది అంటే కంప్యూటర్స్ డోంట్ మేక్ మిస్టేక్స్ బట్ హ్యూమన్స్ మేక్ మిస్టేక్స్ అని అలా పదంగా వాడతాం. బట్ ఇక్కడ హ్యూమన్ అనగానే ఇది ఇట్స్ రియలీ టాకింగ్ అబౌట్ బీయింగ్ సూపర్ హ్యూమన్ ఆర్ ఎ గాడ్లీ స్టేట్. అది సో ఆ క్వాలిటీస్ అని ఎప్పుడైతే మనం వదులుకోగలమో అప్పుడు or the energies will help us letting off all those qualities ani madanasini. Adi so ivanni ante there is no proper ante complete edi defined messages andi, but a long list of qualities. Adi idu slokalla kuda ila. Adi mummy okay na okay కంటిన్యూ చెప్తున్నావు కదా అని చూస్తున్నా. ఓకే okay రైట్ సరే. నెక్స్ట్ 40 రాగం అది అని అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంటాయి కదా. సో అవి కాంప్లెక్సెస్ కూడా అదంటే 47, 8, 9 శ్లోకాల్లో వాటి గురించి ఇంకా డీటెయిల్డ్ గా ఇట్ వాస్ కాల్డ్ అవుట్ అన్నమాట, చెప్పబడి ఉంది. అందుకని సో ఒకటేగా చెప్పింది. అవును ఒకటే. నెక్స్ట్ 47 అది నిశ్చింత నిరహంకార. 8 ఉన్నాయని చెప్పా కదా. 8 మదనాశిని అంటే
అవును, మతం 8 టైప్స్ ఆఫ్ ఈగోస్ అని ఉన్నాయి. అది జాతి మతం, కుల మతం, జ్ఞాన మతం, ధన మతం, తపో మతం, పూజా మతం, అది విద్యా మతం, అవన్నీ 8 అహంకారాస్. ఓకే, 8 ఈగోస్ ఆల్సో ఎగ్జిస్ట్. అది మదనాశ్రీ అన్న దానిలో. I just type those for reference sake. అది రాసావు ఇక్కడ అన్ని. ఓకే, అది 8 ఈగోస్ ఏమిటి అని అనుకున్నప్పుడు, మదనాశిని అని అనుకున్నప్పుడు 8 డిఫరెంట్ ఈగోస్ అని డిఫైన్ చేస్తున్నారు. ఈగోస్ ని. అది ఆ 8 క్యాస్ట్, సెక్ట్, నాలెడ్జ్, ఎడ్యుకేషన్, మనీ, బ్యూటీ, అది తపస్ అండ్ వర్షిప్. తపస్ అంటే అది ఎనర్జీ అని అనుకోవచ్చు. అది అండ్ దెన్ వర్షిప్. అది సో వీటన్నిటిలో ఉత్తీర్ణం పొందిన వాళ్ళు ఆ మతంలో ఇరుక్కుపోతూ ఉంటారు సహజంగా. అది ఎప్పుడైతే మదనాశి అంటే ఎనర్జీ పెంచి మన యొక్క అంటే జ్ఞానం ద్వారా అవగాహన పెరుగుతుందో అప్పుడు ఆ మదం నుంచి విడబడడానికి మదనాశిని అన్నదానికి తోడ్పడుతుంది అనమాట. అది నాశనం చేసుకున్నప్పుడు జ్ఞానం ద్వారా అప్పుడు వీటి నుంచి విడబడి సన్మార్గంలో మనం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది అవకాశం ఉంటుంది. రైట్ అమ్మా, బాగుంది. నెక్స్ట్ 47. ఇది I'm pulling up a little fast అండి. అది మనకి we only have an hour odd కాబట్టి అది I'm trying to pull up a little fast. 47. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతా హంత్రి నిష్పాప పాపనాశిని. అది నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని. సో ఫస్ట్ నిశ్చింత అంటే ఏ చింతలు లేకుండా. ఇక్కడ మేడం మనకు ఇంకొక శ్లోకం ఆరు ఇంకొక చిన్న ఇదొకటి ఇచ్చారు. అది చింతా చిత్తే గయోర్మషే అని. అది అంటే చింతలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అది చిత్తాన్ని మొత్తాన్ని కాల్చివేస్తుంది అని. అది సో అలాగే అంటే మనం బతుకుండగానే పూర్తిగా బూడిద అంటే చనిపోయినప్పుడు ఎలా అయితే కట్టిన అంటే బాడీని కాలుస్తారో ఈ చింతలన్నీ మనం పెట్టుకున్నప్పుడు అవి మన బతుకుండగానే కాల్చివేస్తాయి అన్నదానికి తాత్పర్యం, ఆ యొక్క శ్లోక తాత్పర్యం. అది సో అలా నిశ్చింత అన్నది మన యొక్క జీవన విధానానికి, మన యొక్క స్థితిగతులకి, పెరుగుదలకి అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి కూడా అంత హైయెస్ట్ ఇంపాక్ట్ చేయగలిగిన క్వాలిటీ, చేసే క్వాలిటీ అది. కాబట్టి అలా చింతలు లేకుండా వితౌట్ ఎనీ వరీస్ వీ షుడ్ లివ్. అలాగే నిరహంకార, అహంకారం లేకుండా. అది సో ఇందాక అన్నాను కానీ వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ క్వాలిటీస్ అని. సో ఇట్స్ కంటిన్యూయింగ్ అనమాట. నిరహంకార, అది వితౌట్ ఎనీ ఈగో, అహంకారం లేకుండా. అది సో ఇక్కడే అంటే ఇందాక మేడం అన్నట్టు అహంకారం కూడా అంటే ఇట్ కుడ్ బి బేస్డ్ ఆన్ పర్సనాలిటీస్, లేకపోతే మన యొక్క పర్సనాలిటీ అంటే గుణం ద్వారా కూడా రావచ్చు. అది పర్సనాలిటీస్ అనుకున్నప్పుడు ఇట్ కుడ్ బి ఏది అంటే ఇంట్రోవర్ట్ ఆర్ ఎన్ ఎక్స్ట్రోవర్ట్. అలాగే తద్వారా దాన్ని బట్టి మీకు యూ మే హ్యావ్ సుపీరియారిటీ ఆర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్. సో ఇవన్నీ కూడా అహంకారానికి తాత్పర్యాలు. అది అండ్ ఇవి అంటే మనిషి యొక్క గుణగణాలను బట్టి అంటే తమో గుణం, రజోగుణం లేక సాత్విక గుణంలో ఉన్న స్థితిని బట్టి, మనిషి యొక్క స్థితిని బట్టి వీటి యొక్క ప్రభావం వేరువేరుగా ఉంటుంది. కొన్ని ఒక గుణంలో ఎక్కువగానో, తమో గుణంలో ఎక్కువగానో, లేకపోతే సాత్విక గుణంలో కొంచెం తక్కువగానో, బట్ ఉండకుండా పోవు. వాటి నుంచి విడిపడి మనం ఎలా బతకగలమో అదే ఈ జ్ఞాన మార్గం మనకి నేర్పిస్తూ ఉంది. అది నెక్స్ట్ నిర్మోహ. అది మోహం లేకుండా అంటే వితౌట్ బీయింగ్ అట్రాక్టెడ్ టు ఎనీథింగ్. అది అట్రాక్షన్ మనం అంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడే మనం ఏది చూడకుండా కూర్చోవాలంటే, ఎందుకంటే చూసిన కేవలం ఒక సైట్ ఆఫ్ సంథింగ్, రైట్? ది మినిట్ యూ సీ సంథింగ్ ఇట్ క్రియేట్స్ ఎ థాట్. అలాగే అట్రాక్షన్ కూడా అంతే. ఇట్ ఈస్ సేమ్, ఇట్ హ్యాస్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఈక్వాలిటీ, ఇట్ హ్యాస్ ద సేమ్ లెవెల్ ఆఫ్ పవర్. మనం ఏదైతే 1-2 సార్లు చూస్తూ ఉంటాం యూజువల్గా దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఇందాక అనుకున్నట్టు గుణగణాలు కానీ, పర్సనాలిటీస్ కానీ, వాటి బట్టి ఒక్కొక్క మనుషులు అంటే ఒక్కొక్క పర్సనాలిటీ కొన్ని వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మేడం ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, అట్రాక్షన్ టు పవర్ అని. అది సో పీపుల్ ఇన్ పవర్, అది సీటెడ్ ఇన్ పవర్, ఇట్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ దే కాజ్ ద మోస్ట్ డీవియస్ యాక్షన్స్ అని. అది అంటే ఎంత దిగజారుడుతనానికైనా పాల్పడతారు ఆ పదవి కాపాడుకోవటం కోసం అని. అది సో అటువంటి వాటి నుంచి విడిపడి ఉండగలగాలి. అది నిర్మోహ. అది మోహనాశిని అంటే అది వాన్ని అటువంటి మోహాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ, వరీస్ లేకుండా అంటే అటువంటి అట్రాక్షన్ లేకుండా, అది ఈగో లేకుండా ఉండగలగటం మోహనాశిని. అది అండ్ దెన్ నిర్మమ అంటే నిర్మలత్వం. అది నిర్మలత్వం, హంబుల్నెస్ అంటే మనకి
live example we see madam every day to depict that humbleness. And నిర్మమ మమతాహంత్రి, అది మమతాహంత్రి. మమత అంటే అట్రాక్షన్ క్వాలిటీ, లేకపోతే ఇది ఎఫెక్షన్ క్వాలిటీ అని అంటాము. ఈ ఎఫెక్షన్ అంటే అటు తల్లికి కావచ్చు, లేదా పిల్లకి అంటే పిల్లలకి కావచ్చు, ఏదైనా భార్యకి కానీ భర్తకి కానీ ఏదైనా, అంటే ఇందాక అట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇది అటాచ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అటాచ్మెంట్ ఆఫ్ ఆర్ ఎఫెక్షనేట్ అటాచ్మెంట్. ఇది పవర్ గురించి ఎలా అయితే ఉందో అలాగే అంత పవర్ గురించి కూడా, అంటే పిల్లల గురించి వచ్చిన అదే విధంగా ఉంటూ ఉంటుంది. ఆ మమతాహంకారంలో కోల్పోతూ ఉంటారు మనుషులు. అది మనకి ఏడనో అంటే చాలా మంది ఐటీ రిలేట్ అయి ఉన్నారు కాబట్టి దట్స్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ దట్ ఐ వెరీ మచ్ రీకాల్. సత్యం కంప్యూటర్స్ అని స్టార్ట్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ రీచ్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐటీ కంపెనీస్. అది అయితే ఆ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నదాన్ని ఆయన రామలింగరాజు అనుకుంటా పేరు, ఆయన వదలలేకపోయాడు. తర్వాత కొడుకుని పెయిన్ పెట్టి కొడుకు యొక్క ప్రోద్బలం కోసం పాటుపడ్డాడు. సో అటు అహంకారాన్ని వదులుకోలేకపోయాడు, టాప్ పొజిషన్లో ఉన్న అహంకారాన్ని, అలాగే కొడుకు మీద మమకారాన్ని వదులుకోలేక కొడుకుని పైన పెట్టి మొత్తాన్ని, కంపెనీ మొత్తాన్ని కోల్పోయాడు అనమాట. అసలు మమతాహంకారం అనేది ఇట్ కుడ్ లీడ్, అంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కానీ ఒకసారి ఈ క్వాలిటీస్లో ఏ క్వాలిటీలైనా వీటిలో విరుక్కున్నప్పుడు అంత ఫాస్ట్గా దిగజారిపోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. అది సో వీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ ఆల్వేస్ కాన్షియస్లీ అవేర్. అది సో నెక్స్ట్ నిష్పాప. అది పాపాలు ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తూ ఉన్నాను. సో అలా అంటే వీటికి అటాచ్ అయిపోయినప్పుడు, అటాచ్మెంట్ అంటే అట్రాక్షన్కి కానీ, పవర్కి కానీ, లేదా ఎఫెక్షన్కి కానీ, దేనికి అటాచ్ అయినా అది మనకి చేయకూడని పనులు చేయిస్తూ ఉంటుంది. అది నిష్పాప. అలా చేయకూడని పనులు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో పాపాన్ని మూడగట్టుకుంటూ ఉంటాము. అంటే కర్మ ఈజ్ గెటింగ్ పెనలైజింగ్ కర్మ, అంటే పెనాల్టీ పే చేయాల్సిన కర్మ ఈజ్ గెటింగ్ అక్యూములేటెడ్. అది బ్యాగ్ ఈజ్ ఫిల్లింగ్ విత్ దట్ పెనలైజింగ్ కర్మ. అది సో పాప నాశని. కాబట్టి వీటన్నిటిని, ఆ పాపాన్ని కూడగట్టుకోకుండా మనం విడబడి ఉండగలిగినప్పుడు, ఈ పాపాన్ని నాశనం చేసుకోగలిగినప్పుడు జ్ఞానం ద్వారా వీటి నుంచి విడిపడి సన్మార్గంలో నడగలము అన్నది ఈ నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని అన్నదానికి అర్థం. ఇక్కడ బేసిక్ గా మనకి 3 క్వాలిటీస్ వచ్చాయండి. అది నిశ్చింత అంటే వర్రీస్ లేకుండా ఉండగలగటం, అహంకారం లేకుండా ఉండగలగటం, మోహం లేకుండా ఉండగలగటం. అది 3 మేజర్ థింగ్స్ ఈ శ్లోకంలో. నెక్స్ట్ 48. నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయగ్ని, నిర్భావ భవనాశిని. అది నిష్క్రోధ అంటే క్రోధం. మనం తెలిసిందే, క్రోధం గురించి మనం ఇంత ముందు కూడా చాలా శ్లోకాల్లో మాట్లాడుకున్నాం. అదే క్రోధం ఎంతగా ఉంటుందంటే, ఒకసారి క్రోధాకారాంకుశోజ్వల అని ఒకటి వచ్చింది, ఒక పదం వచ్చింది ఒక నామంలో. అంటే క్రోధం వచ్చినప్పుడు మనిషి తన యొక్క మొత్తం అన్ని మనస వాచ కర్మణ మమేకి, అంటే ఒకే ఎనర్జీ మొత్తం ఎలా అయిపోతుంది ఒకే ఒక్క క్వాలిటీలు, అంటే ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్లో అని చెప్పి అనుకుంటాం. సో అంత డేంజరస్ కోపం అనేది. అది సో ఆ కోపాన్ని నిష్క్రోధ అంటే ఆ కోపం లేకుండా ఎలా ఉండగలగాలి అన్నదానికి ప్రయత్నం జరగాలి. అది మనకి బుద్ధ భగవానుడు ఒక కోట్ ఉందండి బుద్ధుడిది. అది కోపం అనేది యాంగర్ ఇస్ లైక్ బర్నింగ్ కోల్స్ ఆఫ్ ఫైర్ అని. అది బర్నింగ్ కోల్స్ ఆఫ్ ఫైర్ అంటే అది మనకి కోల్ అన్నది చేత్తో పట్టుకున్నప్పుడు మనకి కాలిపోతూ ఉంటుంది. అది అంటే ఏదైనా మండుతున్న బొగ్గు చేత్తో పట్టుకుంటే కాలుతూ చేతులు కాలిపోతాయి, అది తెలుస్తుంది. ఎందుకంటే చేతికి ఆ సెన్సిటివిటీ ఉంది కాబట్టి, టచ్ అనే సెన్స్ మనకి ఉంది కాబట్టి, పంచేంద్రియాల్లో ఒక సెన్స్ టచ్. సో ఆ టచ్ అనే సెన్స్ ఉంది కాబట్టి మనకి వెంటనే కాలుతున్నట్టు తెలుస్తుంది. కానీ అదే లోపల కాలుతున్నది మనకి తెలియదు. సో కోపం వలన లోపల ఎంత కాలిపోతుంది అన్నది మనకి ఉదాహరణగా బుద్ధ భగవానుడు చెప్పింది అనమాట. కోపం అనేది ఇట్స్ లైక్ ఎ బర్నింగ్ కోల్ ఆఫ్ ఫైర్. అది బట్ బయట పట్టుకుంటే మనకి తెలుసు, కానీ లోపల ఎంత బర్న్ అవుతున్నా మనకి తెలియదు. ఎందుకంటే అది మన ఎమోషన్ వల్ల మాస్క్ అయిపోయి ఉంటుంది కాబట్టి తెలియదు. ఎప్పుడైతే అదంతా విడబడి మనం కంప్లీట్లీ కోల్పోతామో, మనం కోల్పోతామో అప్పుడు కానీ బయటపడదు. అది మనం అర్థం చేసుకోలేము. అది కాబట్టి అలాగే ఆ కోపాన్ని మనుషులు ఏ విధంగా దాన్ని క్యారీ చేయగలరు అన్నదాన్ని, ఏ విధంగా మనుషుల గుణాలు దాని మీద కోపానికి ఎఫెక్ట్ అవుతాయి, ఇంపాక్ట్ అవుతాయి అన్నదానికి మేడం 4 ఎగ్జాంపుల్స్ చెప్పారు. అది మనుషుల క్వాలిటీస్ బట్టి. అంటే కోపం ఉత్తమమైన ఒక విధంగా ఉండొచ్చు, లేకపోతే మధ్య మార్గం కింద ఉండొచ్చు, లేదా అధమ మార్గం కింద ఉండొచ్చు, లేదా అధమాధమ మార్గం కింద ఉండొచ్చు. అంటే
మనకి తప్పులో ఒప్పులో అంటే మన జీవన విధానంలో నడుస్తున్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్స్ అనేవి మన చుట్టూతో జరుగుతూ ఉంటాయి. సహజం. మనకు నచ్చనివి, మనకి గిట్టనివి, లేకపోతే తప్పైనవి ఏదైనా కావచ్చు అది. సో కోపం వస్తుంటుంది. ఆ కోపం కేవలం మొమెంటరీగా ఉన్నప్పుడు, మొమెంటరీ అంటే కేవలం కొద్ది క్షణాలు మాత్రమే ఉంటే అది ఉత్తమ గుణం, అది ఉత్తమమైన లక్షణం. అది అదే కోపం మూమెంట్స్ కాకుండా కేవలం కొన్ని గంటల పాటు, ఆ రోజులో కొన్ని గంటల పాటు అంటే ఒక పూటంతా అలా ఉంటే గనక అది మధ్యమైన మార్గం. అది అలా కాకుండా రోజుల తరబడి క్యారీ చేసినప్పుడు అది అధమ మార్గం అయిపోతుంది. అది అప్పుడు మనం కోల్పోతూ ఉంటాం. ఇంకా నీచం అంటే రోజులు కాదు కదా, జీవిత కాలం పాటు లేదా జీవితంలో కొంతకాలం పాటు కొన్ని అంటే సంవత్సరాల పాటు గడిచినప్పుడు అది అధమ మార్గం, అంటే నీచమైన స్టేట్. అది ఇందాక మనం బర్నింగ్ కోల్స్ ఆఫ్ ఫైర్ అనుకున్నాము. అది పట్టుకున్న మనకి తెలియకుండా లోపల కాలిపోతున్నప్పుడు ఎంత కాలం పాటు అది లోపల కాలుతుంటే అంత మనం కోల్పోయినట్లు లెక్క. అది మనలోని ఎనర్జీ మొత్తాన్ని దగ్ధించి వేస్తుంది. అదే ఎనర్జీని మనకి సరి అయిన మార్గంలో బ్రెత్ ద్వారా, ఇదంతా అంటే మనం చెప్పుకునే క్వాలిటీస్ అన్ని ఒకటేనండి. ఇవి చేయకూడదు అంటే వీటి నుంచి చేయకుండా ఉండాలంటే ధ్యానంలో ఉండాలి. ధ్యానంలో ఉండాలంటే సరియైన మార్గంలో నడవడం అంటే ధ్యానంలో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు బ్రెత్ మీద ఎప్పుడైతే పెడతామో అది ఎనర్జీ, అది మన లోపల నుంచి కూడా ఫైర్ రేస్ చేస్తుంది. సో ఈ కోపాగ్నికి యాంటైథిసిస్ ఏమిటంటే అది ధ్యానాగ్ని. అది సో అందులో కర్మలు కూడా నశించిపోతాయి, ఇందులో మనమే కోల్పోతున్నాం. అది సో నిష్క్రోధ క్రోధశమని. అది ఆ తర్వాత నిర్లోభ అంటే లోభం లేకుండా ఉండటం. లోభం అంటే మైజర్లీనెస్. అది సో ఇవాళ దైనందిక జీవితంలో ఇవాళ కాలమాన పరిస్థితుల్లో అంటే వరల్డ్ లో ఆల్రెడీ టాప్ 1% హ్యాస్ మోర్ వెల్త్ దాన్ ది బాటమ్ 99% అరౌండ్ ద వరల్డ్ ఇఫ్ యూ కంపేర్. అది సో ఇటువంటి పరిస్థితుల్లో షేరింగ్ అన్నది అతి ముఖ్యమైన విధానం. అది సో దాన్ని అంటే పొలిటికల్ సిస్టమ్ గా చూసినప్పుడు వేరువేరుగా కంట్రీని బట్టి నేషన్ కి వేరువేరుగా వాళ్ళ యొక్క పొలిటికల్ సిస్టమ్స్ బట్టి వేరుగా ఉంటాయి. మనకు ఒక ఇండివిజువల్ కింద వచ్చేటప్పటికి హౌ కెన్ వీ మేక్ షూర్ దాట్ వీ డోంట్ బిలాంగ్ ఇన్ టు దట్ స్టేట్ ఆర్ ఇన్ టు దట్ క్లాస్ అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. సో మనకున్న దాన్ని ఇప్పుడు మేడం ఎలా అయితే వాళ్ళు 25 ఏళ్ల నుంచి కంప్లీట్ ఉన్నదంతా కేవలం ధ్యానానికి అర్పించి ఈ క్లాసులు చెప్పడం, వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి ధ్యానం చెప్పడం, భోజనం పెట్టి ధ్యానం చెప్పడం అనేది నడుస్తుందో, అలా మనకున్న దాంట్లో మనకేముంటే అది మనకి నలుగురితో పాటు పంచుకున్నప్పుడు అది మనకి తిరిగి పలు విధాలా అందబడుతుంది అనేది కూడా ఒకటి. అది when we share 1% with others, it will come back to us in threefold, అంటే as 3% అన్నది లెక్క. So always remember, you share 1%, it will get back to you in 3%. అది బట్ యూ క్యాన్ కీప్ అంటే దానికి ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ విధంగా వస్తుంది అని యూ క్యాన్ కీప్ వాచ్ ఫర్ ఇట్. బట్ యూ హ్యావ్ టు బి ఇన్ యాక్సెప్టింగ్ స్టేట్ and then it will come to you in a variety of ways, if when you're open and or in an accepting state. కాబట్టి అది నిర్లోభ లోభనాశిని అన్నదానికి. and then నిస్సంశయ సంశయాగ్ని. అదే నిస్సంశయ అంటే డౌట్స్ లేకుండా. అది డౌట్స్ లేకుండా అంటే ఇది కాస్త కొంచెం క్లిష్టమైనది. అంటే హౌ డు యూ లివ్ డౌట్లెస్ గా ఎలా ఉండాలి లైఫ్లో. అది లైఫ్లో మనకు అన్ని కూడా చాలా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఏ సిచ్యువేషన్ కూడా కంప్లీట్ క్లారిటీ తోటి ఉండదు. సో అంబిగ్యూస్నెస్ అనేది, కన్ఫ్యూజన్ అండ్ అంబిగ్యూస్నెస్ అనేది లైఫ్లో జనరల్ క్వాలిటీ. మనకి అది నడుస్తూ ఉంటుంది ప్రతి స్థితిలోనూ, పరిస్థితిలోనూ అవన్నీ ఉంటూనే ఉంటాయి. సో వాటన్నిటిలో కూడా డౌట్ లేకుండా ఎలా ఉండటం అని అంటే దాని అర్థం డోంట్ కీప్ జడ్జింగ్ యువర్ సెల్ఫ్ అండ్ డౌటింగ్ యువర్ సెల్ఫ్ అని. అది బట్ హ్యావ్ సమ్ క్లారిటీ. అంటే ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా, ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ ప్రాబ్లంలో అయినా, ఏ సొల్యూషన్లో అయినా టేక్ ఎ పాత్ అంటే డిసైడ్ యువర్ సెల్ఫ్. అది డౌట్ లేకుండా క్లారిటీ తోటి విత్ ఇన్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ యూ హ్యావ్, అండ్ దెన్ డౌట్ లేకుండా గో ఫార్వర్డ్ ఇన్ దట్ పాత్, స్టే కోర్స్ ఆన్ ద పాత్ టువర్డ్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ అండ్ రీచ్ యువర్ గోల్. అది డౌట్లెస్నెస్ అంటే అది సంశయాగ్ని. అది ఎప్పుడైతే when you stay the course, అది it will lead you to the goal, అది and eventually everything else will fall in place appropriately అది as time progresses. అది and then finally నిర్భావ భవనాశిని. అది నిర్భావ అంటే భవ అంటే పుట్టడం. సో నిర్భావ అంటే ఈవెన్చువల్లీ అయితే అంటే ఈ క్వాలిటీస్ అన్ని మనం ఎలా అయితే ఈ క్వాలిటీస్ లో ఇరుక్కోకుండా, అది అంటే ఇందాక శ్లోకంలో మనం వరీసమ్నెస్ లేకపోతే
మోహం గురించి, అటాచ్మెంట్ గురించి అనుకున్నాం. ఈ శ్లోకంలో కోపం గురించి, యాంగర్ అండ్ మిజరీ అండ్ డౌట్ఫుల్ లైఫ్ ఎలా అనుకున్నాము. సో వీటి నుంచి ఎప్పుడైతే విడిపడి ఉండగలమో అప్పుడు మనం ఈ పుట్టుక మరణాలనే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనే సైకిల్లో చిక్కుకోకుండా మన సోల్ యొక్క ప్రోగ్రెస్ ద్వారా వీటి నుంచి విడబడి భవనాశని విడబడి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో అలా ఈ శ్లోకాలు ఏంటంటే బేసిక్గా దే డిఫైన్ ఎ సెట్ ఆఫ్ క్వాలిటీస్ అండ్ దెన్ ఎవెన్చువల్లీ ఒక క్వాలిటీ దట్ ఎవాల్వ్స్ యూ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్. అది ఇందాక మెడిటేషన్ గురించి, అది అంటే పాపనాశని కర్మలు లేకుండా మనం ఎవాల్వ్ అవ్వాలి. ఇది అలా కర్మలు లేకుండా ఎవాల్వ్ అయినప్పుడు మనం బర్త్ అండ్ డెత్ సైకిల్ నుంచి ఎవాల్వ్ అవుతాము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అది సో దట్స్ 48. ఎనీ క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్ అండి నెక్స్ట్ రెండిటికి వెళ్ళటానికి? మేడం, ఎనీ కామెంట్స్? వెరీ గుడ్, ఫైన్, బాగా చెప్పావు. నీదైన శైలిలో బాగా చెప్పావు. నీదైన శైలిలో చాలా బాగా చెప్పావు నాన్న. అది మరి కొన్ని మారుతాయి కదా, అది కదా మరి అదే ఉండాలి కదా. అంటే రెండు వాటి యొక్క క్వాలిటీస్ అన్ని, ఆ క్వాలిటీస్ ని గ్రహించి ఈ చెప్పావు, అక్కడ రాసావు కదా అన్ని కూడా ఇంగ్లీష్ లో. అవి కూడా బాగుంది, వెరీ గుడ్, మంచిగా చెప్తావు. కంగ్రాట్స్. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ 49 and 50. సో 49 అన్నది ఇంకొకటి మనకి లిస్ట్ ఆఫ్ క్వాలిటీస్ అని అనుకున్న వాటిలో అది. సో 49లో 49th శ్లోకం వచ్చి నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ. అది నిర్వికల్ప అంటే ఏ వికల్పాలు లేకుండా. అది ఇందాక ఎట్లయితే అంటే డౌట్స్ లేకుండా అని అనుకున్నామో అలా ఇక్కడ నిర్వికల్ప అంటే ఎటువంటి వికల్పాలు అంటే డీవియస్ థాట్స్ లేకుండా. అది ఎటువంటి అంటే ఇందాక మనం కొన్ని క్వాలిటీస్ గురించి మాట్లాడుకుని ఎఫెక్షన్, అట్రాక్షన్, ఇట్లా ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా అంటే ఏ క్వాలిటీలో చిక్కుకున్నా దట్ ఫోర్సెస్ అస్ టు పర్ఫార్మ్ సమ్ ఫార్మ్ ఆఫ్ డీవియస్ యాక్షన్స్. అది సో అటువంటి డీవియస్ యాక్షన్స్ ఏమీ లేకుండా. యాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందండి? థాట్ నుంచి. ఆ థాట్ ఏమైంది? క్వాలిటీ నుంచి వచ్చింది. అది సో క్వాలిటీ ఈజ్ రైజింగ్ ద థాట్స్ అండ్ ద థాట్స్ ఆర్ కాజింగ్ యాక్షన్స్ టు పర్ఫార్మ్. అది మేకింగ్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్. అది సో అలా అందుకని యాక్షన్స్ ఆర్ మేకింగ్ యూ అక్యూములేట్ కర్మ, నెగటివ్ కర్మ. అది సో అందుకని యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ థాట్స్. నిర్వికల్ప. అది ఇది మనం థాట్స్, వర్డ్స్, డీడ్స్ అండ్ దెన్ కర్మ అనేది కర్మ అండ్ దెన్ సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్ అనేది కంటిన్యూస్ థ్రెడ్ అండి ఇది. సో ఆ థాట్స్ కి ముందు ఈ క్వాలిటీ లేకపోతే గుణగణాలు అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనేవి వస్తాయి అనమాట. అది సో దట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ హ్యాస్ టు బి అప్లైడ్ టు evolve these thoughts, to speak better words, or to think better, evolve these thoughts to think better thoughts and then speak those words appropriately and then perform the righteous deeds and live the righteous ways of life. Appudu that allows us not to accumulate that negative karma and cease from the cycle of birth and death. Anyway, getting back to this particular nama, nirvikalpa, sala vikalpalu leni thought. Adi ante sthita pragnata ikkada ఉండాలి అని. అది స్థిత ప్రజ్ఞత అంటే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఐ థింక్ మేడం ఒకసారి యాక్చువల్లీ క్లాస్లో కాదు, ఇది ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్లో చెప్పినట్టున్నారు మాధవి, దీప్తి వీళ్ళతో నేను ఉండగా. అది యాక్షన్ వర్సెస్ రియాక్షన్ అని. స్థిత ప్రజ్ఞత ఏ విధంగా వస్తుంది మనకి వికల్పాలు లేని అంటే థాట్స్ ఏ విధంగా ఆ స్టేట్లో ఎలా ఉండాలి. ఎందుకంటే మన దైనందిక జీవితంలో మనం చూసినప్పుడు చాలా వరకు అది we exist in the state of reaction. If you really observe yourself, only 20% of the actions that you perform in a day are initiated by you. And initiated by you అంటే మీరు పెద్దానికి రియాక్ట్ అయింది కూడా మీ నుంచి ఇనిషియేట్ అయింది. బట్ ది ఒరిజినేషన్ ఆఫ్ అన్ యాక్షన్ ఇనిషియేటెడ్ బై యూ ఇస్ ఓన్లీ 20%. మిగతా 80% కూడా మనం మన ప్రక్కన ఉన్న వాళ్ళకి రియాక్ట్ అవుతూ ఉంటాము. అది ఆఫ్ కోర్స్ దట్స్ వాట్ మేక్స్ ది లైఫ్ మూవ్. బట్ అది అలా రియాక్ట్ అవుతూ ఉన్న దాంట్లో ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉన్న దాంట్లో మనం జీవించినప్పుడు
వాటి నుంచి ఆ రియాక్షన్స్ నుంచి థాట్స్ అంటే ఆ డీవియస్ థాట్స్ లేకపోతే రియాక్షన్స్ నుంచి మనం కోల్పోవటం, యాంగర్ లేకపోతే జడ్జిమెంట్, ఈ క్వాలిటీస్ అన్నిటికీ కూడా ఆ రియాక్షన్ నుంచి ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వీ విల్ కీప్ లూజింగ్ అవర్ సెల్వ్స్. అది సో ఎప్పుడైతే మనం యాక్షన్ వర్సెస్ రియాక్షన్ అన్న దాన్ని కాన్షియస్ అవేర్నెస్ లో ఉండగలమో అప్పుడు మనం ఆ రియాక్షన్ క్వాలిటీ అనేది మనలో తగ్గిపోయి విల్ ఓన్లీ ఎంగేజ్ ఇన్ initiated actions and not really engage our life or engage our day-to-day living in reacted actions or in reactions. So it's a very key principle. But దానికి అగైన్ కావాల్సింది అంటే ఆస్థిత ప్రజ్ఞత, యాక్షన్ అండ్ రియాక్షన్ లేకుండా మనం ఎలా ఉండగలగాలి అదంతా కూడా అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు ద సేమ్ బేసిక్స్. ధ్యానం, జ్ఞానం, జీవన విధానం. సో అది నిర్వికల్ప నిరాబాధ. అది బాధలు లేకుండా, నిరాబాధ అన్నదానికి ఐ థింక్ ఐ డిడ్ంట్ క్వైట్ మెన్షన్, సఫరింగ్ లేకుండా, బాధలు లేకుండా అంటే సఫరింగ్ లేకుండా ఉండటం. అది సో సఫరింగ్ ఎప్పుడు మనకి వరీస్ అన్ని ఉన్నప్పుడు సఫరింగ్ ఉంటుంది. అది వరీస్ ఎప్పుడు వస్తాయి, మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నా అంటే ఈ రియాక్షన్స్ ప్రాసెస్లోని ఇవన్నీ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. అది సో అవేమీ లేనప్పుడు మనకి వరీస్ ఉండవు. అది మనకి ఏది కావాలో క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడు అది లేదే అన్న బాధ ఉండదు. అది సో దాన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అది సో అలా నిరాబాధ, నిర్భేద. నెక్స్ట్ నిర్భేద అంటే అదే భేదభావాలు లేకుండా, అంటే బీయింగ్ నాన్ జడ్జిమెంటల్ అబౌట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. అది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ ఎనీబడి. అది అలా ఉండగలడం నిర్భేద. అది జడ్జ్మెంటల్ కూడా మనకి హ్యూమన్ సైకిల్ ఇట్స్ వెరీ ఈజీ టు బి జడ్జ్మెంటల్ అబౌట్ ఎవ్రీథింగ్, ఎందుకంటే దట్స్ హౌ వి ఎగ్జిస్ట్, దట్స్ నేచురల్ existence of the human psyche, and that's how nerve system functions. It senses everything and reacts to things. Process of reaction lo we are actually, the nerve system is judging it and then reacting. కానీ ఎప్పుడైతే ధ్యానంలో డీప్ గా దిగుతామో ఆ జడ్జ్మెంటల్, ఆ నర్వ్ సిస్టమ్ రియాక్షన్స్ కూడా ఇట్ చేంజెస్ ఫ్రమ్ టూ ఆస్పెక్ట్స్ నర్వ్ సిస్టమ్ అండి, సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ అని. అది మనకి ఆటోనమస్ యాక్షన్స్ అన్ని కూడా సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ నుంచి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మెడిటేషన్లో డీప్గా ఉండి మన ఎనర్జీస్ బాగా రైజ్ అయ్యి మన యొక్క ఏది కాన్షియస్నెస్ రైజ్ అవుతుందో అప్పుడు మన బాడీలో నర్వ్ సిస్టమ్ కూడా ఇట్ ఆటోమేటిక్ షిఫ్ట్స్ ఫ్రమ్ దట్ సింపాథెటిక్ టు ద పారాసింపాథెటిక్ స్టేట్. అంటే మనకు ఆటోనమస్గా జరిగే ఫంక్షన్స్ అన్నీ కూడా ఇట్ బికమ్స్, అంటే యువర్ కాన్షియస్నెస్ కమ్స్ ఇన్ టు ప్లే అండ్ బికమ్స్ మోర్ ఆఫ్ ఏ సమై ఆటోనమస్. అంటే దోస్ ఆర్ ఆటోనమస్ యాక్షన్స్ బట్ యువర్ విజ్డమ్ అండ్ బుద్ధి కమ్స్ ఇన్ టు ప్లే బిఫోర్ యూ పర్ఫార్మ్ దట్ యాక్షన్, ఈవెన్ దట్ ఆటోనమస్ యాక్షన్. అది సో అలా నాన్ జడ్జిమెంటల్ అన్నదానికి రిలేటబుల్. అది సో నిర్భేద, భేదనాశిని. అది భేదనాశిని అలా నాన్ జడ్జిమెంటల్గా ఉన్నప్పుడు మనం అన్నిటిలోనూ భగవత్ తత్వాన్ని చూడగలం. అది మనవి అంటే మనకి మన హిందూ కల్చర్లో మనకు ఆల్రెడీ ఉంది. నమస్కారం పెట్టడం అంటే దాని యొక్క నిగూఢార్థం నీలోని పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అది మనకు పెట్టినప్పుడు కూడా బొట్టన వీళ్ళు మనకి హృదయ దీనికి తాకటం, ఇవన్నీ కూడా మేడం ఒక క్లాస్లో చెప్పినట్టున్నారు డీటెయిల్గా దాని గురించి. అది సో అలా ఇది నిర్భేద, భేదనాశిని. అది ఎటువంటి భేదభావాలు లేకుండా అందరినీ అదే పరమాత్మ తత్వం కింద కొలుస్తూ తలుస్తూ జీవన విధానం సాగించటం. మనకి లాస్ట్ క్లాసెస్లో ఒకళ్ళిద్దరు చెప్తున్నారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్షియల్ స్టేట్స్ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఎనర్జీ ఫీల్ అవ్వటం, యాస్ట్రల్ ట్రావెల్ చేయటం, అలాగే ప్లాంట్ ఎనర్జీ, ఒక ఆవిడ ప్లాంట్ ఎనర్జీస్తో కనెక్ట్ అవటం గురించి మాట్లాడారు ఎక్స్టెన్సివ్గా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద సేమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యువర్ existence or expanding your conscious state. And when you expand to your consciousness, your awareness increases, your sensitivity of that awareness increases. Then you are connecting to everything else and experiencing the same energies in all those things, pakana plants and animals and anitlo kuda. Adi so inkokati manaku plants, animals annappudu భేదభావాలు లేకుండా మన జంతువుల నుంచి అది నేర్చుకోవాలండి. అది ఓ కుక్కు అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ పెట్ ఇన్ ద హౌస్, ఎటువంటి భేదభావాలు లేకుండా హ్యాపీగా అందరి దగ్గరికి వస్తుంది, అందరితోటి సమానంగా ఉంటుంది. అది మనుషులకు వచ్చేటప్పటికే మనకి చాలా ఈ క్వాలిటీస్, డిస్క్రైబ్ చేసిన క్వాలిటీస్ అన్ని లాండ్రీ లిస్ట్ కింద ఉంటూ ఉంటాయి కాబట్టి మనం అలా ఉండలేకపోతాం. అది సో వీ హ్యావ్ టు రియల్లీ లెర్న్ దట్ ఫ్రమ్ ది యానిమల్ కింగ్డమ్. అది నెక్స్ట్ సో వేదనాశిని, తర్వాత నిర్నాశ. అది నెక్స్ట్ ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఉన్నప్పుడు అత్యంత, అంటే వీటన్నిటి క్వాలిటీస్లో కూడా అత్యంత
డీపెస్ట్ విషయం ఏంటంటే ఆశ. ఆశ టువర్డ్స్ అంటే జనరల్ థింగ్స్ అంటే మనకి అట్రాక్షన్, ఎఫెక్షన్ వీటన్నిటి ద్వారా కలిగే ఆశలు ఒక ఎత్తు అయితే, జీవితం మీద ఆశ, ఇంకా ఇంకా జీవించాలి, ఇంకా నాకే కావాలి అన్నది ద డిజైర్ టు లివ్ లాంగర్. అది మనకి ఈస్ట్ వర్సెస్ వెస్ట్ మైండ్ సెట్స్ కల్చర్ చూసినప్పుడు మనకి వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద ఈస్టర్న్ కల్చర్ ఏమిటంటే, మనకు ఒక ప్రీ డిజైన్డ్ డెసిగ్నేటెడ్ ఫార్మ్స్ ఉన్నాయి. అంటే సెగ్మెంట్స్ ఆఫ్ లైఫ్ ఉంది. 20 యవన స్థితి అని, ఆ తర్వాత సంసారిక స్థితి అని, సంసారిక స్థితి అని అంటే పిల్లల్ని పెళ్లి పేటాకులు, పిల్లల్ని పెంచడం, వాళ్ళని సర్ది చెప్పడం, ఇవన్నీ. అది అయిన తర్వాత రిటైర్మెంట్ స్టేట్. సో అందులోకి వెళ్ళినప్పుడు రిటైర్మెంట్ స్టేట్లోకి సహజంగా అందరూ ఈ పూజ పునస్కారాలు లేకపోతే ఆధ్యాత్మిక చింతనలో వీటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికి తద్వారా అందులోకి ఆ స్టేట్లోకి ఆధ్యాత్మిక చింతనలోకి ఎప్పుడైతే వెళ్తారో జీవన్ముక్తులు అవటానికి, అంటే ఈ క్వాలిటీస్ అంటే డివైడ్ అయ్యి శుభ్రంగా చిన్న ఇది థర్డ్ జనరేషన్ అంటే మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళలో దివ్యతను చూసుకుంటూ అందరిలోని పరమాత్మ తత్వాన్ని చూసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని వదిలేస్తారు. దే డోంట్ క్లింగ్ టు లైఫ్. వెస్టర్న్ వరల్డ్ కి, వెస్టర్న్ మైండ్ కి దట్స్ ఎ లిటిల్ ఛాలెంజింగ్ కాన్సెప్ట్. అది మనకి కల్చరల్ గా వచ్చిన వన్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ ఇండియన్ ఆర్ ది ఈస్టర్న్ మైండ్ సెట్ కి. వెస్టర్న్ మైండ్స్ కి దట్స్ ఎ ఛాలెంజ్. And that's why you see and take Social Security, Medicare, Medicaid, all these things are an overburden on the society because of that the extreme desire for life. And that extreme desire is there because there is not enough understanding of that life and birth process. అది సో డిజైర్ టు లివ్ లాంగర్ అన్నదాన్ని నిర్ణయాస. అది దాని నుంచి నెక్స్ట్ వచ్చి మృత్యుమదని. అది దాని నుంచి భయం కూడా. ఆశ పెరిగిన కొద్దీ భయం పెరుగుతూ ఉంటుంది. అది ద ఫియర్ ఆఫ్ డెత్ ఇంక్రీజెస్ అట్ ద సేమ్ పేస్ యాజ్ ద లవ్ ఫర్ లైఫ్ ఆర్ ద డిజైర్ ఫర్ లైఫ్ ఇంక్రీజెస్. అది సో ఆ మృత్యుమదని నుంచి ఆ మృత్యుమదని అంటే దాని నుంచి కూడా బయటికి రావాలి, విడవడాలి అంటే ఇందాక ఎలా అయితే పాపమదని అంటే భవనాశిని, పాపనాశిని అలా అనుకున్నామో, ఇలాగే మృత్యుమదని కూడా అంటే ఈ వెన్ యూ అండర్స్టాండ్, జ్ఞానం పెరిగిన కొద్దీ మన యొక్క ధ్యానం ద్వారా మన ఎనర్జీస్ పెరిగి ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని అనుభవపరంగా తెలుసుకున్నప్పుడు వీటి నుంచి ఈ ఫియర్ ఆఫ్ డెత్ నుంచి కూడా, మృత్యుమద నుంచి కూడా వెరవడానికి అవకాశం ఉంటుంది. అది అలాగే వన్ ఆఫ్ ద థింగ్ దట్ హోల్స్ దట్ ప్రాసెస్ ఈజ్ ఫైనల్లీ నిష్క్రియ. అంటే అన్నిటిలో నిష్క్రియ అంటే క్రియ అనేది యాక్షన్, బట్ యాక్షన్ అనగానే ది బిహైండ్ దట్ యాక్షన్ ఈజ్ ది ఐ. అది సెల్ఫ్లెస్ యాక్షన్ ఇస్ వన్ థింగ్. సెల్ఫ్లెస్ యాక్షన్ ఎప్పుడు వస్తుంది? నాన్ జడ్జ్మెంటల్, నాన్ మైజర్లీ, ఇవన్నీ ఉన్నప్పుడు, పెయిన్ లిస్ట్ చేసిన క్వాలిటీస్ అన్ని లేకుండా ఉన్నప్పుడు సెల్ఫ్లెస్ యాక్షన్ వస్తుంది. సెల్ఫ్లెస్ యాక్షన్ వచ్చినప్పుడు వీ ఎగ్జిస్ట్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అది వీ డూ పర్ఫార్మ్ అవర్ కర్మ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మేడం చేస్తున్నారు ధ్యానాన్ని నలుగురు పంచడానికి, అడగంగానే ఆవిడ ఎప్పుడు రెడీగా ఉంటున్నారు, నో ఎక్స్పెక్టేషన్. అది పత్రి గారు ఇప్పుడు వాళ్ళకి ఆవిడకి ఒక టాస్క్ ఇచ్చారు, గురుగారు ఇచ్చారు, చేయాలి, నో ఎక్స్పెక్టేషన్. అది సో అలా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. సో ఎక్స్పెక్టేషన్ కానీ సెల్ఫిష్నెస్ కానీ ఇవన్నిటి నుంచి విడబడాలంటే మనం ఆ ఐనెస్ గురించి చెప్పారు మేడం. అది ఆ ఐనెస్ అని అంటే సెల్ఫిష్నెస్. అన్నిటికీ ముందు నేను. అది మనకి రమణ మహర్షి యొక్క కంప్లీట్ ఆధ్యాత్మికత మొత్తాన్ని కూడా అదే ఐనెస్ కి మనం సమరైజ్ చేసుకోవచ్చు అని అంటారు. కీప్ చెకింగ్ యువర్ ఆన్ దట్ ఐ అని, అంటే హూ యామ్ ఐ అన్నకి వెన్ యూ కీప్ క్వశ్చనింగ్ హూ ఇస్ దట్ ఐ అన్నది, దెన్ ది ఓన్లీ థింగ్ లెఫ్ట్ వుడ్ బి పరమాత్మ. అంటే ది యూ రియలైజింగ్ యాజ్ దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆర్ దట్ యూనివర్సల్ సెల్ఫ్ అనేది. అది అండ్ దెన్ ఫైనల్ నామం వచ్చి ఈ శ్లోకంలో నిష్పరిగ్రహ. అది ఇందాక మనం ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ గురించి, ఐనెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ గురించి మాట్లాడుకున్నాం. పరిగ్రహ అంటే ఎటువంటి రిటర్న్స్ లేకుండా, అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండగలగటం. అది గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి అది సో అలా ఉండగలిగినప్పుడు మనకి we will lose the desire, అంటే we will lose all those qualities and evolve ourselves అది to be in a state of that selflessness, which will help us to evolve and cease from that cycle of life and death, bhavanasini అది స్టేట్ కి వెళ్ళగలం. అది and then finally 50th sloka. Madam, any comments?
ఎనీ కామెంట్స్, ఎనీ ఎడిషన్స్ అంటున్నా. చాలా బాగా చెప్పావు, ఇది చాలా బాగా అది చెప్పావు. కాదు, ఏమైనా ఇంకా చెప్పవలసిన తోడు యాడ్ చేయాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? పైన ఇంకా మీ ఇంతకు ముందు శ్లోకాస్ అదే బాగా చెప్పావు అన్ని పానం మొత్తం. సరే ఓకే. అండ్ దెన్ ఫైనలీ చక్కగా 50th శ్లోకం చెప్పు. అన్ని బాగా చెప్పావు నాన్న, వివరణాత్మకంగానే చెప్పావు. సింపుల్ లాంగ్వేజ్ తోటి అర్థమయ్యే రీతిలో నీ శైలిలో బాగుంది. వెరీ గుడ్, వెల్ డన్. ఓకే. లాస్ట్ శ్లోక. సో ఈ కేటగిరీలో జ్ఞాన స్వరూపంలో మనకి లాస్ట్ శ్లోక 50th అండి. నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ నిరత్యయ నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుఃఖహంత్రి సుఖప్రద. అది. సో ఇది మనం స్టార్టింగ్ లో ఎలా అయితే ప్రిల్యూడ్ అని అనుకున్నామో 41st శ్లోకం 46th శ్లోకం, అదేవిధంగా ఇది మొత్తం కేవలం హ్యూమన్ క్వాలిటీస్ కాకుండా ఓవరాల్ గా చెప్తుందండి. అది. సో నిస్తుల అంటే దిస్ హోల్ యూనివర్స్, దట్ విచ్ ఈస్ నాట్ మెజరబుల్. అంటే స్టార్టింగ్ శ్లోకంలో ఎలాగే శివతత్వం ఈశ్వరతత్వం అంటే ఈ మొత్తం యూనివర్స్ అనేది అనుకున్నామో, అలాగే ఇది కూడా దాన్నే డిస్క్రైబ్ చేస్తుంది, అదే తత్వాన్ని. దట్ విచ్ ఈస్ నాట్ మెజరబుల్, అది దట్ విచ్ కెనాట్ బి కాంప్రిహెండబుల్. అంటే అవగాహన చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు తప్ప అది కంటితో చూడగలిగింది కాదు. అది మనం అంటే పంచేంద్రియాలతో ఫీల్ అయ్యేది కాదు. ఎప్పుడైతే మన లోపలికి మనం వెళ్తామో అప్పుడు తెలుసుకోగలిగేది. అది అదే తత్వం మనందరిలో కూడా ఉంది. అదే ఎనర్జీ, ఏదైతే యూనివర్సల్ ఎనర్జీ ఉందో అదే ఎనర్జీస్, అదే తత్వం మన లోపల కూడా ఉంది. అది తెలుసుకోవాలి. అండ్ దెన్ నీలచికుర. అది నీలచికుర అంటే అది ఇప్పుడు మేడం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అది అవగాహన చేసుకుంటూ అర్థం చేసుకుంటూ కొంచెం క్లిష్టమైనది. దట్ హోల్స్ అంటే ఇందాక ఏదైతే అన్మెజరబుల్ ద హోల్ యూనివర్స్ అని అనుకుంటూ ఉన్నామో, అలాగే ఆ యూనివర్స్ మొత్తానికి కూడా ఈ యొక్క మేనిఫెస్టేషన్ ఆఫ్ నేచర్, ప్రకృతి అంతా ఏదైతే ఉందో ఇదంతా ఆ యొక్క హోలిస్టిక్, దట్ విచ్ ఇస్ నాట్ మెజరబుల్, దట్ విచ్ ఇస్ ఎవర్ పర్వేజివ్ అన్నదానికి ఈ మేనిఫెస్టెడ్ ప్రకృతి అన్నది ఒక అలంకారం అని. అది వన్ ఆఫ్ ద థింగ్స్ అంటే మనకి అంటే దట్ కమ్స్ టు మై మైండ్ యాజ్ అ ఈజీ ఎగ్జాంపుల్ ఏమిటంటే మేట్రిక్స్ మూవీ ఒకటి ఉంది. అండ్ హౌ మెనీ ఆఫ్ యు ఆల్ సా దట్ మూవీ? మేట్రిక్స్ అనేది మేట్రిక్స్ ట్రైలజీ 3 parts కింద వచ్చింది. వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ మూవీ స్పిరిచువల్ ఈ న్యూ ఏజ్ సెగ్మెంట్స్ లో వచ్చిన మూవీస్ లో. అది మేట్రిక్స్ లో వాళ్ళంతా కూడా when they are plugged in they feel like that's the actual reality. అది ప్లగ్ తీసేసినప్పుడు హ్యూమన్ ఫామ్ లో, ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు దట్స్ లివింగ్ ఇన్ మాయా అనేది. సో అలా ఈ శ్లోకం అంటే ఈ నామం యొక్క తత్పరం, దట్స్ ఈజియర్ వే టు కాంప్రహెండ్ దట్. అది మనకి ఫస్ట్ 2 శ్లోకాలు చెప్పినాయి, అంటే నామాలు చెప్పినాయి, నిస్తుల నీలచికుర అనేది. అది బట్ ఎలా అయితే దట్ విచ్ ఇస్ నాట్ మెజరబుల్, దట్ విచ్ ఈస్ ఎవర్ పర్వేజివ్ ఆర్ ఎవ్రీథింగ్ అని, అలా నీలచికుర అన్నది కూడా అదే దాన్ని చెప్తుంది. అది యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ అని. అది బాగా ప్రజెంట్ చేశారు. నీలచికుర దైవాన్ని ఎలా వ్యక్తం చేయాలన్నది చాలా బాగుంది, బాగా చెప్పారు. మరొకసారి అదే అంటే మేనిఫెస్టెడ్ రియాలిటీ అని అంటున్నాను. అది అంటే మనకి ఏదైతే మనకి ఈశ్వరతత్వం అని అనుకున్నప్పుడు మొత్తం యూనివర్సల్ గెలాక్సీస్ అన్ని అనుకుంటాం. అది కానీ ఈ తోరణం కింద ఏదైతే ఉందో అది మేనిఫెస్టెడ్ ప్రకృతి అనేది ఏదైతే అంటామో, అది మనం అంతా బతుకుతున్నది, చూస్తున్నది, అది మేనిఫెస్టెడ్ ప్రకృతి అందులో అలంకారం కింద ఉన్నది. అది అంటే అంత పెద్ద దాంట్లో ఇది చిన్నది అలంకారం కింద, అంత చిన్న దాంట్లో మనం ఇంకా అణువు అంతా. అది ఆ అణువుకు వచ్చిన అహంకారాలు, ఈ క్వాలిటీస్ అన్ని, లిస్ట్ అన్ని కూడా, ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆ అణువుకులో అణువైన మనిషి యొక్క జీవితానికి, మనిషి యొక్క బుద్ధికి వచ్చిన ఇబ్బందులు. అది బాగుంది. ప్రకృతిని చాలా బాగా వర్ణించావు అక్కడ, బాగుంది వ్యక్తం చేయడం చాలా చక్కగా. వెరీ గుడ్, థాంక్యూ. అది నెక్స్ట్ నిరపాయ. అది ఉపాయాలు లేకుండా, అంటే అపాయాలు లేకుండా, ఉపాయాలు కదా అపాయాలు, నిరపాయ అంటే ఈ ఎగ్జిస్టెన్స్ లో వితౌట్ ఎనీ డేంజర్స్ అని. అది డేంజర్స్ అని అంటే డేంజర్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? మన అటాచ్డ్ ఎగ్జిస్టెన్స్ అంటే అన్నిట్లో మేనిఫెస్టెడ్ లైఫ్ అని ఏదైతే అనుకుంటున్నామో
ఆ మేనిఫెస్టెడ్ లైఫ్ లో మన ఈ ఫిజికల్ ఫామ్ లో అన్నిటికీ అటాచ్ అయ్యి ఎప్పుడు బతుకుతుంటామో అప్పుడు అన్నిటికీ కూడా ఈ అపాయాలన్నీ వస్తూ ఉంటాయి, అపాయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దాని నుంచి విడబడి ఉండగలమో, డిటాచ్డ్ అయి ఉండగలమో, అప్పుడు ఆ అపాయాలేమి మనకి అంటబడవు. అది నాన్ జడ్జిమెంటల్ గా ఫ్రీ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ వీ కెన్ ఎగ్జిస్ట్ అండ్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ఎవాల్వ్. అది నిరత్యయ. నెక్స్ట్ అంటే ఇది కూడా ఇందాక ఏ విధంగా అయితే ఈశ్వరతత్వం అండ్ దెన్ అందులో మేనిఫెస్ట్ అయిన ప్రకృతి అని అనుకున్నామో, అలాగే నిరత్యయ అన్నది మన యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ హోల్ థింగ్. ద హోల్ థింగ్ అని అనుకున్నది ఏమిటి? ఏదైతే మేనిఫెస్ట్ అయిన ప్రకృతి ఉందో, దాని ఎక్స్పీరియన్స్ ఉందో, మేనిఫెస్ట్ అవ్వన్న దాన్ని ఏదైతే మనం కాంప్రహెండ్ చేసుకుని ఈశ్వరతత్వం అని అనుకుంటున్నామో, ఈ మొత్తాన్ని ఎక్స్పీరియన్స్, హ్యూమన్ ఫామ్ యొక్క ఎక్స్పీరియన్స్ అయ్యేది మన బ్రహ్మాండ మండలం అంటాం. అంటే కేవలం ఆజ్ఞా సహస్రారాల మధ్యలో. ఆల్ ఆఫ్ దట్, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఓన్లీ హ్యాపెనింగ్ రైట్ ఇన్ హియర్. అది ఆ ఎక్స్పీరియన్స్ ని మనం రైట్ హియర్స్ యాక్షన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారానే మనం రైట్ హియర్స్ యాక్షన్ కానీ, ఏది ఇందాకన్నాం రైట్ హియర్స్ క్వాలిటీస్ లీడ్స్ టు రైట్ హియర్స్ థాట్స్, లీడ్స్ టు రైట్ హియర్స్ వర్డ్స్, అండ్ దో లీడ్ టు రైట్ హియర్స్ డీడ్స్ అని. And those right years deeds will result in karmic interactions where we bag penalizing negative karma, or we dissolve all the karma. And even అంటే నాట్ ఓన్లీ పెనలైజింగ్ కర్మ అండి, అలాగే ఎక్కువ చేసినా తిరిగి మళ్ళీ పాజిటివ్ కర్మ చేసినా దాన్ని అనుభవించడానికి వచ్చి తీరవలసిందే. అది సో యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిజాల్వింగ్ దట్ కర్మ. అది అప్పుడు కర్మానికి బంధుడు కాకుండా వీటన్ని కర్మతత్వానికి విడబడి యూ కెన్ డిజాల్వ్ దట్ కర్మ అండ్ దెన్ సీజ్ ద సైకిల్ ఆఫ్ దట్ బర్త్ అండ్ డెత్, భవనాశిని. అది నెక్స్ట్ దుర్లభ. నెక్స్ట్ నామం. అది దుర్లభ అంటే ఆ స్టేట్కి వెళ్ళటానికి మనలో ఉన్న కెపాసిటీ, మనలో ఆల్రెడీ నిగూఢంగానే ఉంది. ఏది కుండాలని ప్రాక్టీస్ కానీ సెల్ఫ్ రియలైజేషన్ మెకానిజం ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. And we can realize that through these events, and through these activities like సత్సంగాలు, లేకపోతే గురు సంప్రదాయాలు, అది ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటం వలన మనలో ఈ ప్రాసెస్ ఎవాల్వ్ అవుతుంది. అది అలాగే కర్మలను కూడా తెలుసుకోవాలి. ఆ కర్మలను కూడా ఎప్పుడైతే మనం వాటి నుంచి విడబడి ఉండగలమో అప్పుడు ఈ యొక్క జ్ఞానం మనకి అవగాహన అవడానికి అవకాశం ఉంటుంది. అది కర్మలు తీరితే గానీ ధ్యానం యొక్క అనుభవపూర్వకంగా ఆ ధ్యానం అర్థం కాదని చెప్తూ ఉన్నారు. కాబట్టి కర్మల్ని చేతిలో పెట్టుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోగలగాలి, ప్రాక్టీస్ని పెంచాలి. ఇవన్నీ కూడా ఆ క్యాపబిలిటీస్ అన్ని మనలో ఉన్నాయి అని చెప్పేది ఈ దుర్లభ అన్న నామం. అది దుర్లభ, దుర్గమ. అలాగే వీటన్నిటికీ తెలుసుకున్నది మనం ప్రాక్టీస్లో పెట్టాలి. అది దుర్గమ అంటే ది ఎబిలిటీ టు ప్రాక్టీస్ అండ్ దెన్ స్టే కోర్స్. అది స్టే కోర్స్ అని అంటే ఇందాక మనం అనుకున్నాం, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్ఫుల్ యాక్షన్స్ అండ్ స్టే కోర్స్. అది త్రూ అవుట్ ది ఎగ్జిక్యూషన్, ఏదైతే డిసైడ్ అనుకున్నామో, ఏదైతే చేయాలనుకున్నామో క్లారిటీ ఆఫ్ మైండ్ తోటి చివరి దాకా వెళ్ళి తీరాలి. అప్పుడు ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఆబ్వియస్లీ ఆటోమేటికలీ ఫాల్ ఇన్ ప్లేస్ అని. అదేవిధంగా మెడిటేషన్లో అయినా ధ్యానంలో అయినా అదే పద్ధతి. అది యూ హ్యావ్ టు స్టే ద కోర్స్. మెడిటేషన్ అని అనుకున్నప్పుడు, తెలుసుకున్న ధ్యానంలో కూర్చున్నప్పుడు తెలుసుకున్న జ్ఞానాన్ని అందులో అవగాహన చేసుకుని, అది we have to stick to the path and stick to the practice, అది and stay that course. అప్పుడు మనలో అంటే మధ్య మధ్యలో తప్పులు జరిగినా వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగిన మెకానిజమ్స్ కానీ జ్ఞానం ద్వారా మనం తెలుసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది దాన్ని దుర్గమ అనే మార్గం అంటున్నారు. అది దుర్గమ. దుర్గ అంటే ఎసెన్షియల్ ఎనర్జీ దట్ యాక్చువల్లీ మేక్స్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్స్. శక్తి. అది ఈ కుండాలని అంటే ఒక జీవుడు లోపల చూసినప్పుడు కుండాలని శక్తి, బయట చూసినప్పుడు మేనిఫెస్ట్ అయిన శక్తి, అనంతంగా చూసినప్పుడు అదే శక్తి. అది దుర్గ అన్నది ఆ శక్తి. అది అండ్ దెన్ వీటన్నిటి వల్ల ఫైనల్లీ దుఃఖహంత్రి. అది వీ కెన్ ఓవర్కమ్ ది ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ సఫరింగ్. అది సో బుద్ధుడు మనకి బోధించిన దాంట్లో అన్నింటిలో సఫరింగ్ అని అంటే సమరైజ్ చేసుకున్నప్పుడు ఒకే ఒకటండి మనకి. హీ ఫిగర్డ్ అవుట్ త్రూ అవుట్ హిస్ రీసెర్చ్, బుద్ధ భావనుడు హీ ఫిగర్డ్ అవుట్ సఫరింగ్ అనేది ఉంది అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం డిస్క్రైబ్ చేసిన ఇందాక చాలా క్వాలిటీస్ డిస్క్రైబ్ చేసుకున్నాను. నేను ఈ చాట్ విండోలో పెట్టాను లిస్ట్ ఆఫ్ క్వాలిటీస్ అని. సో ఆల్ ఆఫ్ దోస్ క్వాలిటీస్ లీడ్స్ టు సఫరింగ్. అది అండ్ హీ సెడ్ యూ కెన్ ఓవర్కమ్ సఫరింగ్ త్రూ మెడిటేషన్. అది సింప్లిస్టిక్. సో 50th శ్లోకాలు ఫైనల్గా తేల్చింది ఏమిటంటే దుఃఖహంత్రి, ఆల్ దట్ సఫరింగ్ కెన్ బి ఓవర్కమ్ త్రూ ద ప్రాక్టీస్ ఆఫ్ realizing energy and staying course with the practice of meditation and realizing the path of self-realization and progressing yourself. Then Sukha Prada,
you can live a joyous and blissful life. అది సుఖప్రద అంటే మనకి ఇక దైనందిక అంటే జీవితంలో ఉండే సుఖ సంతోషాలు వీటి గురించి ఏం కాదండి. బియాండ్ ఆల్ ఆఫ్ దట్, మీకు బియాండ్ ఆల్ ఆఫ్ దట్ మెడిటేషన్లో వచ్చినప్పుడు పొందే యొక్క బ్లెస్ ఆనంద స్థితి వీటన్నిటికీ అతీతమైన స్థితి అని, అది ఆ సుఖప్రద అన్న నామానికి, చివరి నామానికి అర్థం. సో ఆ విధంగా జ్ఞాన స్వరూపిణి అన్నది మనం ఈ లలితా సహనం అద్వైత అర్థంలో చక్రాల గురించి వీటి గురించి తత్వాల గురించి చాలా వచ్చింది, చాలా శ్లోకాల రెఫరెన్సెస్. ఈ జ్ఞాన స్వరూపిణి అనేది బాగా నచ్చింది. మన యొక్క క్వాలిటీస్ని ఎత్తి చూపిస్తూ ఈ క్వాలిటీస్ అన్నింటినీ డివైడ్ అయ్యి మనం ఉండగలిగినప్పుడే మన యొక్క సాధన సాధ్యం అవుతుంది. సాధన ద్వారా మన యొక్క ఫైనల్ సెసేషన్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్ అనేది పాసిబుల్ అవుతుంది అని తేల్చి చెప్పారు. అది కాబట్టి వీటి సారాంశం కింద నేను ఐ టుక్ ఆల్ దోస్ క్వాలిటీస్ అవుట్ ఆఫ్ దోస్ శ్లోకాస్, ఈ జ్ఞాన స్వరూపిణి శ్లోకాస్ అన్నిటి నుంచి. అండ్ దెన్ ఏది చాట్ విండోలో పెట్టాను ట్యాబూస్ అని. అది లేట్గా ఏమైనా జాయిన్ అవ్వాలి, మీకు చాట్ విండో లేదంటే ఐ విల్ పోస్ట్ ఇట్ అగైన్. అది సో స్టిక్ ఎమ్ అనే ఏది ఫ్రిడ్జ్ మీద కానీ ఎట్లా అన్నా, అండ్ దెన్ ట్రై టు జస్ట్ బి వాచ్ఫుల్ ఆఫ్ ఇట్. అది ఎందుకంటే చాలా వరకు మనం వి డోంట్ ఈవెన్ రికగ్నైజ్ దట్ వి ఆర్ ఎంగేజింగ్ ఇన్ థింగ్స్, లేకపోతే వీఆర్ వాచ్ఫుల్ ఆఫ్ దీస్ థింగ్స్, లేకపోతే వీఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ అని. అది సో ఇఫ్ వి పుట్ దెమ్ అవుట్ అంటే విజువల్ గా దాన్ని మనం చూడగలిగినప్పుడు, చూడగలిగినప్పుడు అప్పుడు will be a little more conscious and be a little more aware. So that concludes Jnana Swarupini 46 through 50th slokas. Okay, questions, comments, additions? బాగుంది. మొత్తానికి జ్ఞాన స్వరూపిణి కంప్లీట్ చేస్తావు అయితే నీ ద్వారా. అది 3 శ్లోకాలు అనుకున్నాను ఫస్ట్, 3 చూసాక ఆగల, 2 శ్లోకాలు ఇంకా ఆగలేకపోయాను. ఎందుకంటే అది మధ్యలో బ్రేక్ చేయడానికి వీల్లేదు. 46, 1, 7, 8, 9 కలిసి కట్టుగా ఉన్నాయి. 50 తోటి కంక్లూడ్ అవుతుంది. అది అందుకని బ్రేక్ చేయడానికి వీలు లేకుండా అది బాగుంది. కాబట్టి నిస్తులా ఉన్నావు కదా, నిస్తులా అంటే సాటి లేనిది. అక్కడ ఇంకొక అర్థం కూడా వస్తుంది. ఎవరి వ్యక్తిత్వం మారితే, ఎవరి ముఖం మారితే, ఎవరికి వారే ఒక సెపరేట్ ఇది అనేది నువ్వు ఆ పాయింట్ రావాలి. ఎవరి వేలుముద్దల వారే, ఎవరి ముఖం వారితే, ఎవరి శరీర సౌష్ఠవం వారిదే, ఎవరి ఆలోచనలు వారివే, ఒకరిలా ఉండరు. అది నిస్తులా. అది ఒక పాయింట్. దాన్ని బాగా చెప్పావు, బాగుంది. మంచిగా నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు తెలియకుండానే నేను జ్ఞాన స్వరూపిణి అని పెట్టేది. బాగుంది. ఇప్పుడు నాకు అర్థమైంది చేశానే అని. భలే పెట్టానే అయితే జ్ఞాన స్వరూపిణి అని. దానికి మనం 16, 18 పెట్టుకున్నాం కదా, షోడశ రూపిణి. చాలా బాగుంది. అది పెట్టబడింది, అందబడింది. అది అదే చేస్తామని అనుకోలేదు కదా నువ్వు మొదలు పెట్టినప్పుడు. ఫైనల్ గా అంత అయిన తర్వాత మనం ప్రెజెంట్ చేయాలి అని అంటే ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు చెప్తేనే చేస్తాను. అది బట్ అయిన తర్వాత కేటగరైజ్ చేసాం కాబట్టి బాగుంది నాన్న, చాలా బాగుంది. మంచిగా చాలా చక్కగా చెప్పావు. అందులో జ్ఞాన స్వరూపిని కంప్లీట్ చేసావు. వెల్ డన్. ఓకే.